నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. వైశాఖ పురాణం 9వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో శృతదేవ మహాముని చెప్పిన కథ విన్నాక శృతకీర్తి మహారాజుకు ఒక సందేహం వచ్చి మహర్షితో, మునీశ్వర, హేమాంగదుడు జలదానం చేయకపోవడం వల్ల చాతక పక్షిగా బల్లిగా పుట్టాడని చెప్పారు. సరే, కానీ ఆయన యజ్ఞయాగాలు ఎన్నో దానాలు చేసిన పుణ్యాత్ముడు కదా. మరి సజ్జనులను పూజించలేదన్న కోపంతో ఆయనకు గద్ద, కుక్క వంటి నీచ జన్మలు ఎందుకు కలిగాయి? ఆయన ఎవరికి కీడు చేయలేదు కదా, కేవలం గౌరవించినంత మాత్రాన ఇంతటి శిక్ష అని అడిగాడు. దానికి శృతదేవుడు, రాజా, దీని గురించి పూర్వం కైలాసంలో శివుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యం ఒకటి ఉంది. భగవంతుడు ఈ లోక స్థితిని 2 విధాలుగా విభజించాడు. ఇహలోక సుఖం, దీనికోసం నీరు, అన్నం, మందులు అనే 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. పరలోక సుఖం, దీనికోసం సాధువుల సేవ, విష్ణు సేవ, ధర్మ మార్గాన్ని అనుసరించడం అనే 3 ముఖ్యమైనవి. మనకు ఇష్టమైన పనైనా సరే, అది సజ్జనులకు ఇష్టం లేనిదైతే దానివల్ల మనకు ఏదో ఒక ఆపద తప్పదు. మంచివారికి అప్రియమైన పని చేస్తే చివరికి మనకే నష్టం జరుగుతుంది. దీనికి ఉదాహరణగా దక్ష ప్రజాపతి కథను విను. పూర్వం దక్ష ప్రజాపతి ఒక పెద్ద యజ్ఞం చేయాలనుకున్నాడు. అంతకుముందే తన కూతురు సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అల్లుడిని ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు దక్షుడు. అప్పుడు శివుడు ఇలా ఆలోచించాడు, నేను అందరికీ గురువును, దేవదేవుడిని. దక్షుడు నాకు మామగారు, గౌరవార్హుడు. కానీ గురువు శిష్యుని చూసి, యజమాని సేవకుని చూసి, భర్త భార్యను చూసి గౌరవంతో లేచి నిలబడకూడదు. నేను ఈశ్వర స్థితిలో ఉన్నాను కాబట్టి మామగారు వచ్చారని నేను లేచి నిలబడితే అది ఆయనకే నష్టం. ఆయన ఆయువు, కీర్తి, సంపద తగ్గిపోతాయి అని తలచి శివుడు లేచి నిలబడలేదు. కానీ ఆ ధర్మ సూక్ష్మాన్ని దక్షుడు అర్థం చేసుకోలేకపోయాడు. అల్లుడు నన్ను చూసి లేవలేదు అన్న అహంకారంతో శివుడిని అక్కడే ఘోరంగా నిందించాడు. శివుడు దరిద్రుడు, ఎముకలు ధరించేవాడు, శ్మశానంలో ఉంటాడు, ఇతనికి కులగోత్రాలు లేవు, ఇతని పేరుకు అర్థం నక్క అని రకరకాలుగా అవమానించి కూతురిని, అల్లుడిని తన యజ్ఞానికి పిలవకుండానే వెళ్ళిపోయాడు. యజ్ఞం మొదలైంది. దేవతలందరూ వచ్చారు. కానీ శివుడు, విష్ణువు రాలేదు. సతీదేవికి తన పుట్టింటికి యజ్ఞానికి వెళ్ళాలనిపించింది. శివుడు, వద్దు, అక్కడ నీకు అవమానం జరుగుతుంది, ఆ నిందను నువ్వు భరించలేవు అని ఎంత చెప్పినా వినకుండా నందివాహనం ఎక్కి యజ్ఞానికి వెళ్ళింది. యజ్ఞశాలలోకి వెళ్లిన సతీదేవిని ఎవరూ పలకరించలేదు. పైగా ఆమె తండ్రి దక్షుడు శివుడికి ఇవ్వాల్సిన యజ్ఞ భాగాన్ని ఇవ్వకుండా మిగతా దేవతలకు ఇస్తున్నాడు. అది చూసి సతీదేవి తట్టుకోలేకపోయింది. తండ్రి, ఈశ్వరుడిని అవమానించడం మంచిది కాదు, ఆయన లేని యజ్ఞం పూర్తి కాదు అని హితవు చెప్పింది. కానీ అక్కడ ఉన్న సూర్యుడు, భృగు మహర్షి వంటి వారు కూడా సతీదేవిని చూసి నవ్వి ఎగతాళి చేశారు. దక్షుడు మళ్ళీ శివుడిని అసభ్య పదజాలంతో దూషించాడు. పతి నిందను వినడం మహాపాపమని, ఆ పాపానికి ప్రాయశ్చితం తన శరీరాన్ని వదలడమే అని భావించి అందరూ చూస్తుండగానే సతీదేవి అక్కడి యజ్ఞకుండంలోని అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. ఇది చూసి అందరూ హాహాకారాలు చేశారు. శివ పరివారం వెంటనే వెళ్లి ఈ విషయాన్ని పరమశివుడికి చేరవేశారు. వైశాఖ పురాణం 9వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి పురాణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.